సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. ఈరోజు మనం రీజనింగ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాము. అండ్ ఆల్రెడీ ప్రీవియస్గా చాలా సార్లు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి సో ఈ రోజు మాత్రం ఒక ప్రాబ్లమాటిక్గా సో ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా గెట్ బ్యాక్ ఇన్ టు ది వీడియో. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఏంటది? ఇఫ్ ఎక్స్ డెల్టా వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై దెన్ 17 డెల్టా 8 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఐడెంటిఫై చేయమంటున్నాడు అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని వాల్యూ ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ మనం ఇలా ఇచ్చినప్పుడు కంపారిజన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎక్స్ డెల్టా వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు. అండ్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చాడు అండ్ ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు. క్లియర్ గా దీని ప్లేస్ లో ఎక్స్ ప్లేస్ లో ఏమో 17 ఉంటుంది అండ్ వై ప్లేస్ లో ఏమో 8 ఉంటుంది అనమాట. అప్పుడు క్లియర్ గా మనం ఈ ప్రాబ్లమ్ ని ఎక్స్ అండ్ వై ప్లేస్ లో 17 అండ్ 8 ని రీప్లేస్ చేస్తే మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది అనమాట. 70 ఎక్స్ డెల్టా వై కదా, సో అప్పుడు 17 డెల్టా వై ఈజ్ ఈక్వల్స్ టు 17 ప్లస్ 8 హోల్ స్క్వేర్ మైనస్ 17 ప్లస్ 8 దట్ ఇంప్లైస్ ఎంత వస్తుంది? 25 హోల్ స్క్వేర్ మైనస్ 9 అవుతుందా? సో 9 అనమాట. సో 25 హోల్ స్క్వేర్ అంటే మనకు అలాంటి తెలుసు 625 మైనస్ 9 వస్తుంది. సో 6 ఉంటుంది కాబట్టి 616 ఇస్ ద ఆన్సర్. 9 5 6. సో లాస్ట్ ఈజ్ మనకి ఇక్కడ 6 ఉంటుంది కాబట్టి సో మనకి ఆన్సర్ ఈజ్ 4 అనమాట. సో 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఈ ఫార్మాట్ లో సాల్వ్ చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. 616 ఇస్ ద ఆన్సర్. సేమ్ ఫార్మాట్ లో ఉన్న ఇంకొక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆ ప్రాబ్లం ఏముంది? పి ఇంటూ క్యూ ఇంటూ ఆర్ ఉంది అండ్ 3 వేరియబుల్స్ ఇచ్చాడు అండ్ వేరియబుల్ సంబంధించిన నెంబర్స్ ఇచ్చాడు. సో సింపుల్ గా మనం ఏం చేయొచ్చు? పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ బై ఆర్ లో రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో. 21 ఇంటూ 9 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. అంటే పీ ప్లేస్ లో ఏమో 21 ఉంది, క్యూ ప్లేస్ లో 19 ఉంది అండ్ ఆర్ ప్లేస్ లో 8 ఉంది అనమాట. సో పీ ప్లస్ క్యూ అంటే 21 ప్లస్ 19 బై ఆర్ అంటే 8 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 21 ప్లస్ 19, సో 21 ప్లస్ 19 బికమ్స్ 40 డివైడెడ్ బై 8 అవుతుంది. 8 1s are 8 5s are హోల్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి సో 5 హోల్ స్క్వేర్ దట్ మీన్స్ 25 is the answer. సో 25 లో ఏ ఆప్షన్ చెక్ చేసుకోండి. సో వెరీ గుడ్, ఆప్షన్ 2 is the రైట్ ఆన్సర్. సో మనం ఈ ఫార్మాట్ లో చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కనుక అర్థం చేసుకోగలిగితే ఇంకొక 2 ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే, సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్స్ ఇచ్చారనమాట. ఇఫ్ ఎం హ్యాష్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎన్ దెన్ 14 హ్యాష్ విత్ ఇన్ ద బ్రాకెట్, ఇక్కడ బ్రాకెట్ ఉంటుంది, 8 హ్యాష్ ఇంటూ 2 హ్యాష్ 1 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో పర్టికులర్ గా ఈ హ్యాష్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తే ఇక్కడ ఒక హింట్ ఇచ్చాడు అనమాట. ఏమని ఇచ్చాడు? ఎం హ్యాష్ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎన్. అంటే ఎనీ 2 వేరియబుల్స్ మధ్య హ్యాష్ ఉన్నప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ అప్లై చేశాము. ఓకేనా? ఇక్కడ ఎం హ్యాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎన్. ఫస్ట్ మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చిన హింట్ ఏంటి? ఇచ్చిన హింట్ ఎక్స్ప్లెనేషన్ ఎం హ్యాష్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఎన్ అని ఇచ్చాడు కదా, ఎం ఎన్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు క్లియర్ గా దీన్ని ఎలా రాసుకోవచ్చు? 14 హ్యాష్ 8 హ్యాష్ 2 హ్యాష్ అని అంటే ఇక్కడ 2 ఇంటూ 1 గా మనం రాసుకోవచ్చు కదా. వాడు ఏమన్నాడు? మల్టిప్లికేషన్ అన్నాడు. ఎంఎన్ అని ఇచ్చాడు కాబట్టి సో క్లియర్ గా మల్టిప్లికేషన్ ఆపరేషన్ అప్లై అవుతున్నట్టు రెండింటి మధ్య. సో ఇక్కడ హ్యాష్ 2 హ్యాష్ 1 అన్నాడు కాబట్టి ఈసారి ఎం ప్లేస్ లో 2 ఉంటుంది అండ్ ఎన్ ప్లేస్ లో ఇక్కడ 1 ఉంటుంది. సో డైరెక్ట్ గా 2 ఇంటూ 1 వేసుకుంటే మనం సరిపోతుంది కదా. సో అలా 1 by 1 క్యాలిక్యులేట్ చేసి వెళ్దాం అనమాట. సో దేర్ ఫోర్ 14 హ్యాష్ ఈజ్ ఈక్వల్స్ టు 8 హ్యాష్ ఇంటూ 2. ఈసారి ఎన్ రీప్లేస్ అవుతుంది. ఎన్ అనేటువంటి వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఎం అనే వాల్యూ ఇక్కడ 8 అవుతుంది అనమాట. సో 8 అవుతున్నాం కాబట్టి ఈసారి ఈ రెండింటి మధ్య మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో చూడండి, 14 హ్యాష్ 8 2s are అంటే 16 అవుతుందా?
16 ఈసారి m ప్లేస్ లో 14 వస్తుంది, ఈసారి n ప్లేస్ లో 16 వస్తుంది అనమాట. సో 16 అంటే 14 ఇంటూ 16, సో 6 4s are 24 అవుతుంది. సో లాస్ట్ డిజిట్ లో 4 ఏది ఉంది ఐడెంటిఫై చేయండి. ఇది ఉంది కాబట్టి సో ఇంకోసారి చెక్ చేద్దాం. 6 4s are 24 అండ్ 6 1s are 6 అవుతుంది, 6 + 2 అంటే 8, నెక్స్ట్ 1 4s are 4 అండ్ అంటే ఇక్కడ 2, ఇక్కడ డైరెక్ట్ గా 2 వచ్చేస్తుంది అనమాట. అంటే 224 ఇస్ ద ఆన్సర్. సో ఇలా మనం అన్ని చేసుకోలేకపోయినా మనం ఫైనల్ గా ఆన్సర్ చెక్ చేసి పెట్టగలిగితే ఆటోమేటిక్ గా మనం తీసుకున్నటువంటిది అల్లిపోతుంది. ఇక్కడ 8 + 4 అంటే 2 వస్తుంది, అంటే మనకు 10th ప్లేస్ అనేది 2 ఉండాలి కాబట్టి సో 10th ప్లేస్ ఫస్ట్ 4 అనమాట. లాస్ట్ డిజిట్ లో మనకి ఇక్కడ 4 ఉండాలి కాబట్టి 4 చెక్ చేసుకున్నాము. 4 అనేది ఇక్కడ 2 ఆప్షన్స్ లో ఉంది, కానీ ఇంకొక స్టెప్ ముందుకు వేయాలి. అంటే 2 ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేయాలి. 10th ప్లేస్ మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 6 4s are 6 1s are 6 అక్కడ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో 4 అనమాట. ఇక్కడ 4 ఇచ్చింది కాబట్టి 8 + 4 అంటే మనకు 12 అవుతుంది. అంటే అక్కడ 10th ప్లేస్ మనకి ఏదైనా ఉందంటే సో ఇక్కడ 10th ప్లేస్ లో 2 ఉంది కాబట్టి సో ఆన్సర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీని యొక్క వాల్యూ 224. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ప్రాబ్లం ఎలా ఇచ్చినా సరే మనకు చాలా తక్కువ టైం ఉంటుంది సాల్వ్ చేయడానికి. సో మనం దాన్ని గ్రాప్ చేసుకొని సో మన నాలెడ్జ్ ఎంత అయితే షేర్ చేయగలిగితే ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా గెట్ చేయడానికి సో ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇఫ్ a + b = a³ + b²/100 అని ఇచ్చాడు. దెన్ 9 + 5 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. మనం 9 + 5 యొక్క వాల్యూని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ఏంటి, a + b = a³ + b² అని ఇచ్చాడు అనమాట. అండ్ ఏ ప్లేస్ లో మనం యథావిధిగా ప్రీవియస్ గా ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఏ అంటే 9 తీసుకుంటాము, బి అంటే అక్కడ 5 తీసుకుంటాం అనమాట. అలా తీసుకుంటే ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది ఎండ్ అయిపోతుంది. సో చూడండి, a + b = a³ + అన్నాడు కదా. సో ఏ అంటే ఇక్కడ a ప్లస్ సరిపోయింది కాబట్టి ఏ అంటే 9 అండ్ బి అంటే సో 5 గా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా బై 100 కాబట్టి a³ అంటే 9 × 1 + b² అంటే 5 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. 100 9 and 9 8 is 72, 729 + 25/100 అవుతుందా. సో దీన్ని మనం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే 754 అవుతుంది. 754 డివైడెడ్ బై 100. సో పాయింట్ 100 తో డివైడ్ చేసాం కాబట్టి సో 2 పాయింట్స్ మనము లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. సో ఆన్సర్ 7.54. ఏ ఆప్షన్ చెక్ చేయండి, 7.54 అనేది సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఓకేనా, మనం ఈ ఫార్మాట్ లో మనం చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేయాల్సిందల్లా జస్ట్ క్వశ్చన్ ని అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఎలా నెక్స్ట్ సమ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలని డిస్కస్ చేద్దాము. ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేస్తే ఈ ఫార్మాట్ లో ఇచ్చాడు అనమాట. సో మనం 5th ప్రాబ్లం గా కన్సిడర్ చేసుకుంటే 16 + 4 = 144 ఇచ్చాడు. అండ్ 17 + 7 = 100 అని ఇచ్చాడు. అండ్ 23 + 16 ఎంతో మనం ఐడెంటిఫై చేయమంటున్నాడు అనమాట. కొంచెంసేపు ఆప్షన్స్ లేవనుకుందాం, జస్ట్ డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను వినండి. 16 + 14 = 144. దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే 16 + 4 లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో 2 స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఒకటి బిగ్గెస్ట్ నెంబర్ ఉంది. సో అలా 2 స్మాలెస్ట్ నెంబర్ కన్సిడర్ చేసి బిగ్గెస్ట్ నెంబర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 16 4s చేసుకున్నాం అనుకోండి, అది జస్ట్ 2 డిజిట్స్ నెంబర్ కే కన్సిడర్, అంటే 2 డిజిట్స్ నెంబర్ కి అది కన్సిడర్ అయిపోతుంది. అదే ఇంకొక ఆప్షన్ ఏముంటుంది, మల్టిప్లికేషన్ ఉంది కదా, అలాగే స్క్వేరింగ్ ఉంది అనమాట. సో స్క్వేరింగ్ చేసినప్పుడు మనకి 144 వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి సో మనం ఆ ఫార్మాట్ లోనే వెళ్ళిపోతాము. 16 + 4 ఇక్కడ ప్లస్ ఉంది. సో డైరెక్ట్ గా 16 - 4 చేద్దాం. 4 చేసుకుంటే ఎంత అవుతుంది, 12 హోల్ స్క్వేర్ అవుతుందా. సో 12 హోల్ స్క్వేర్ అంటే మనకు 144. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ చేసి హోల్ స్క్వేర్ చేయాలి. అంటే క్లియర్ గా ఆల్టర్నేటివ్ సింబల్స్ తీసుకోవాలి అండ్ స్క్వేరింగ్ చేసుకోవాలన్నమాట. లాజిక్ ఏంటి, ఆల్టర్నేటివ్ సింబల్స్ తీసుకోవాలి, స్క్వేర్ చేయాలి. సో నెక్స్ట్ 17 + 7. 17 + 7 అంటే ఏమొస్తుంది, 17 + 17 = 17 ప్లస్ ఉంది కాబట్టి -7 =
10 వస్తుందా? 10. సో దీన్ని మనం స్క్వేర్ చేసుకున్నాం మనకి ఎంత వస్తుంది? 100 వస్తుంది. సేమ్ లాజిక్ యూజ్ చేసి ఇది కూడా ఉంటుంది అనమాట. ఏంటి ఆ లాజిక్ అంటే 23 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 23 మైనస్ 6. 23 మైనస్ 16 అంటే ఎంత వస్తుంది? 17 వస్తుంది. కాబట్టి 17 హోల్ స్క్వేర్, అంతే కదా. 23 మైనస్ 16 అంటే 17 వస్తుంది. 17 హోల్ స్క్వేర్ అంటే 7 7 జార్ 49. సో ఇక్కడ చూడండి 17 49, 7 1 7 11 7 1. సో ఫైనల్ గా 9 8 289 వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఈజ్ 289 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో ప్రాబ్లమ్స్ మనం ఈ ఫార్మేట్ లో చేసుకోగలిగితే చాలా ఈజీగా మార్క్స్ గెట్ చేయడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ సో బేసిక్ లాజిక్స్ మీదే డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈజీగా జస్ట్ మనం క్వశ్చన్ ని చూసి మనం మైండ్ లో క్యాలిక్యులేషన్ వేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేస్తే 25 మైనస్ 45 మైనస్ 12